నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం అయితే మనం పర్షరాపూర్లో అయితే ఉన్నాం. ఇక్కడే చూసుకుంటే 300 పైగా సంవత్సరాలకి చెట్టు అయితే ఉంది. చెట్టుకి ఆనుకొనే రావి చెట్టుకి ఆనుకొనే వేప చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు యొక్క వేర్లు ఊరు మొత్తం వ్యాప్తి చెందున్నాయంట. అలానే పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. మన పక్కన అయితే బ్రహ్మచారి గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం ఈ ఊరు యొక్క పరిస్థితి, ఈ చెట్టు యొక్క పరిస్థితి ఏంటో. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ ఈ ఊర్లో ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? సార్ మాది పర్సపూర్ గ్రామం అండి, మద్దూర్ మండల్. సో ఇది 300 సంవత్సరాలకు పైగా ఉందని చెప్పేసింది చెట్టు. సో అది దాదాపుగా దీని వేర్లు మా ఊరు మొత్తం స్ప్రెడ్ అయినాయి. సో ఇది ఒక ప్రాధాన్యత అయినటువంటి రావి చెట్టు. దీన్ని అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు. అలాగే దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే, నాకు కొంచెం తెలిసినవి చెప్తాను. అంటే నేను నా సొంతం కాకుండా గత వైద్య నిపుణులు చెప్పిన ఒక బుక్స్ చదివి చూసినటువంటిది మనం కూడా వాడినాం. దీని ఆకులు ఒక నెలసరి ఒక 45 రోజులు వాడితే టీ గ్లాసు మోతాదుగా తాగితే రక్తశుద్ధి అనేది జరగడం జరుగుతుంది. సో ఇది ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే చెట్టు, ఆక్సిజన్ లెవెల్ కూడా బాగుంటుంది దీని కింద. అందరూ మా ఊళ్ళో జనరల్గా అంత పని అయిపోయిన తర్వాత వచ్చి జనరల్గా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలాగే ఈ చెట్టు దాదాపుగా 300లకు పైనే ఉంటుంది అలా అన్నమాట. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసుకుంటే చెట్టు అయితే చాలా భారీగా ఉంది. ఈ చెట్టు అయితే 300 సంవత్సరాలకు పైగా ఉందంట. దీని యొక్క ఏర్లు కూడా ఊరు చుట్టూ ఉన్నాయనుకొని విన్నాను. ఇప్పుడు నిజమండి. ఇప్పుడు కావలిస్తే మనకి ఊరు మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ మొలకలు ఎత్తినాయి అనమాట. సో అవి కొట్టేసిండ్రు. అవి అట్లే వదిలిపెడితే ఇలాగే చెట్టు మళ్ళీ కొడతారైతుంది, కానీ ఇండ్లు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దాన్ని అంతకి ఆఫ్ చేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు దీని చుట్టూ మండపం పెట్టారు. ఇది ఇప్పుడులో కట్టింది కాదు, ఎప్పటి నుంచో కట్టింది అనుకుంటా. ఊరు స్టార్ట్ అయినప్పటి నుండి ఉన్న రచ్చ కట్ట అంటాం సార్, ఇక్కడ రచ్చబండ అంటాం. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం ఇక పంచాయతీలు కానీ ఏమన్నా చిన్న సమస్యలు వచ్చినా ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అట్లా ఉంటుంది. సో దీనికి ఆనుకొని వేప చెట్టు కూడా ఉంది. ఈ వేప చెట్టు కూడా 300 సంవత్సరాల నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చింది? రెండు కమాండ్ పెట్టింది సార్. అప్పుడు ఇది ఏవైతే స్టార్ట్ చేసిండ్రో ఊరు స్టార్ట్ చేసినప్పుడే ఇది కూడా రెండు కమాండ్ చేసేసి, అంటే దీనివల్ల మనకు కొంచెం ప్రయోజనాలు ఉంది. అంటే న్యాచర్ ప్రకృతి మనకు తల్లి వంటిది. సో దీనికి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు మనకు తొలిపోతాయి. ఎట్లా అంటే గతంలో దయ్యాలు భూతాలు లేదా వారి విశ్వాస ప్రకారంగా ఒక 41 రోజు తిరిగేవాళ్ళు, వాళ్ళ సమస్యలు అనేవి తొలిపోయేవి. అంత ప్రాధాన్యత ఉన్న చెట్టు మన దగ్గర ఉంది అంటే మన అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, ఒకసారి దీనికి ఆపోజిట్గా అయితే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఒకసారి ఆంజనేయ స్వామి గుడిని కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. అలాగే ఆ చెట్టుకి ఆపోజిట్లో అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఈ గుడికి ఉండే గంటలు కూడా ఈ గుడి ఎప్పుడు కట్టేశారు మీరు? ఇది గతంలో పురాతనమైన అది, కాకపోతే ఇప్పుడు జనరల్గా ఒక 10 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ మన ఆంజనేయ స్వామి కొంచెం ఎక్కువ మోతాదులో పవర్ఫుల్ అంటారు. అంటే ఎవరెవరి భక్తిని బట్టి, నమ్మక విశ్వాసాన్ని బట్టి సో అలా నమ్మి ఈ గుడి కట్టించడం జరిగింది. అట్లా ప్రతిష్టాపన చేయడం, వినాయకుని ఇక్కడ ప్రతిమూర్తిగా చేయడం జరిగింది. అలా చేసి ఇప్పుడు కొంచెం ఇది చేసింది అనమాట. అక్కడ ఉయ్యాల ఉందా? అది ఉయ్యాల కాదు సార్, అది నేను చేసింది. అది ఇది ఏమంటారంటే పల్లకి సేవ అంటారు. పల్లకి సేవ అంటే మన ఉత్సవాలప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తామంటే అది కిందికి తీసుకొని సో దాని మీద ఆంజనేయ స్వామిని పెట్టుకొని ఊరేగింపు చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఒక బావి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి సో అక్కడ నుండి ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మిగతా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఏం చేస్తామంటే సప్తభజన అని జరుగుతుంటుంది. అట్లా ప్రతి సంవత్సరం దీనికి ఒక ఉత్సవాలు అనేది ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చాలా మంది చిన్నపిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, మధ్య ఏజ్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు, అందరూ సేద తీర్చుకోవడానికి వస్తారు ఇక్కడికి. సేద తీర్చుకోవడానికి ఒకటి, వాళ్ళకు మంచి న్యాచురల్గా వాతావరణం ఉంటుంది, కలుషితమై లేనటువంటి వాతావరణం కాబట్టి ప్రశాంతంగా కొంతవరకు ఇక్కడ వచ్చి సేవ్ అవుతారు అనమాట, సేద తీర్చుకుంటారు. సామాన్యంగా ఇప్పుడు మన వ్యవసాయం అగ్రికల్చర్ చేసిన విలేజ్ వైజ్గా అక్కడ వర్క్ చేసేసి వచ్చి ఇక్కడ మొత్తం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. అటువంటి దానికి దీనికి మంచి యూస్ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నట్టుగా అయితే ఇక్కడ ఉన్న చెట్టుకి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా మనమైతే ఎంట్రన్స్, ఆంజనేయ స్వామి గుడికి ఇలా గేట్ ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే వినాయక స్వామి యొక్క ఒక విగ్రహం అయితే ఉంది. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడైనా మ్యాక్సిమం ఎక్కువగా గుడిలో చూసుకుంటే వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే మిగతా దేవుళ్ళ దర్శనం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్టుగైతే ఇక్కడ మనం చూసుకుంటే సింధూరం కలర్లో ఉన్నాడు ఆంజనేయ స్వామి. అయితే ఈ సింధూరం కలర్కి ఉండవలసిన ప్రత్యేకత ఏంటి?
సింధూరం దేనికోసం ఆంజనేయ స్వామికి వాడతారు అంటే అది మనం చేసింది స్వయం కృషితో చేసింది కాదు. గతంలో సీతమ్మ రాముల స్వామి అనేటి అప్పుడు ఏం చేసిందంటే ఆమె తిలకము ప్రతి హిందూ మహిళ కానీ ఇక్కడ తిలకం పెట్టుకుంటారు బొట్టు, ప్లస్ ఇక్కడ ఆమె కూడా ఇక్కడ నుదుటిన పెట్టుకునేది. అయితే ఆంజనేయ స్వామి ఏం చేసిండంటే ఆంజనేయ స్వామి వచ్చి అమ్మ సీతమ్మ తల్లిని అడిగింది, అమ్మ మీరు ఇక్కడ నుదుటిన తిలకం పెట్టుకున్నారు, సో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు అని అడిగింది. అప్పుడు ఏం చేసింది అమ్మ అంటే సీతమ్మ తల్లి, నాయన మీ రాముడు మీ నాయన అనేట ఆయన ఎప్పుడు క్షేమంగా ఉండాలి, శుభక్షమానంగా ఉండాలంటే మనం ఇక్కడ నుదుటిన పెట్టుకోవాలని చెప్పింది. ఆయనకేమనిపించింది, రామభక్తుడు అత్యంత ప్రీతికరమైన వ్యక్తి, సో ఆయన ప్రియమైన భక్తుడు కాబట్టి ఆయనకు వేరే ఆప్షన్ లేదు, ఇక ఆయననే గురువు తల్లి తండ్రి అని నమ్మేవాడు. సో అలాంటప్పుడు ఏం చేసిందంటే అమ్మ నువ్వు తల్లివి నాకు, సో నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే అంత పెద్ద స్వామికి ఉపయోగం ఉందంటే నేను ఒళ్ళంతా పెట్టుకుంటా అని చెప్పేసి ఆ సింధూరంని మొత్తము ఒళ్ళంతా పూసుకున్నాడు అనమాట. అప్పుడు అట్లా అది అక్కడ ప్రాసెస్ ఇప్పటి వరకు మొదలైంది అనమాట. సో ఇప్పుడు కేవలం రాముడి మీద ఉండే భక్తితో ఆంజనేయ స్వామి సింధూరం కలర్గా మారిపోయాడు. సీతమ్మ తల్లి చెప్పడం జరిగింది అలా, ఎందుకు నాయన నువ్వు ఇట్లా పూసుకున్నావు అని ఒళ్ళంతా పూసుకున్నాడు సింధూరం. పూసుకొని పిచ్చి గంతులు వేసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్తే ఆ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి ఏంది నాయన నువ్వు ఇట్లా వేసినావు అంటే, అమ్మ నువ్వు ఇక్కడ పెట్టుకుంటేనే నా స్వామికి అంత పెద్ద ఉపయోగం ఉందంటే నేను ఒళ్ళంతా పూసుకుంటా అని చెప్పేసి ప్రాసెస్ని ఇప్పటిదాకా కంటిన్యూ చేసింది అనమాట. ఓకే ఓకే. మొత్తం పైన అప్పటి నుండి త్రేతాయుగం నుండి వచ్చిన ప్రాసెస్, మనమేం కొత్తగా వాడింది కాదు. అది ప్రజలు భక్తులంతా ఆయనకు ఇష్టమైన సింధూరాన్ని ఊసి చేసి అట్లా చేసుకుంటూ ఇప్పటి వరకు కొనసాగుతుంది. అంటే ఎవరెవరి భక్తి పూర్వకంగా చేస్తుంటారు అన్నమాట. ఓకే. సింధూరం కలర్లో ఉన్న ఆంజనేయ స్వామిని చూసి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా ముచ్చటగా ఉందంటున్నారు. మాకు ఈ పల్లెటూరు అంటే మాకు చాలా ఇష్టం, ఇది మాకు పచ్చటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ చిన్నపిల్లలకి ఏం తెలుసండి, ఈ పసిపిల్లలు కూడా ఇక్కడ ఉండే నేచర్కి బాగా అలవాటు పడిపోయారు. దానికి ఆపోజిట్గా అయితే కొన్ని ఆవులు ఉన్నాయి, ఆ ఆవుల గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం.